ఒక నియంత ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగితే ఎలా ఉంటుంది అంటే, మనం 'ప్రశ్న రావణ్' ఎపిసోడ్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఒక వ్యక్తి మీద రాష్ట్ర వ్యాప్తంగా అనేక పోలీస్ స్టేషన్‌లో తప్పుడు కేసులు పెట్టి, వ్యవస్థ ఎలా హింసకు గురి చేస్తుందో కూడా మనం అందరం చూస్తా ఉన్నాం ఇప్పుడు. ఒక పక్క చూస్తే ప్రభుత్వమే ఇబ్బంది పెడుతుంది. మరో పక్క వ్యవస్థ హింసకు గురి చేస్తుంది. ఇంకో పక్క రెడ్ బుక్ రాజ్యాంగం ప్రయోగించబడుతుంది. ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే, జనసేన అభిమానుల అరాచకం మరో ఎత్తుగా మారింది. నిజంగా 'ప్రశ్న రావణ్' మాట్లాడింది తప్పే అని భావించి కేసు కడితే, అది తప్పా ఒప్పా అని తేల్చాల్సింది గౌరవ న్యాయస్థానాలు. కానీ చట్టాన్ని మీరు చేతుల్లోకి తీసుకుని క్రూరాతి క్రూరంగా వ్యవహరించడం అనేటువంటిది ఏ రాజ్యాంగం పరిధిలోకి వస్తుందో మీరే చెప్పాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం పరిధిలోకి వస్తుందా, లేదా రెడ్ బుక్ రాజ్యాంగం పరిధిలోకి వస్తుందా అనేటువంటిది మీరే చెప్పాలి, ప్రజలే ఆలోచించాలి. నిన్న రావణ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మీరు చంపితే ప్రశ్న రావణ్ చచ్చిపోతాడేమో కానీ ప్రశ్న చావదు, ప్రశ్నించేవాడు చావడు అన్నాడు. అది ముమ్మాటికి వాస్తవం, చరిత్ర చెప్పినటువంటి సత్యం. కాబట్టి ప్రభుత్వం ఈ రకమైనటువంటి కక్ష సాధింపు చర్యలకు దిగడం ఇకనైనా మానుకోవాలి. ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేయాలి. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడం అనే పద్ధతిని ముమ్మాటికి ఆపాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.